నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మహిళా బిల్లు వీగేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర. తీరని అన్యాయం చేశారని బండి సంజయ్ మండిపాటు. తిమ్మాపూర్ కు విచ్చేసిన మాజీ మంత్రి కేటీఆర్ జగిత్యాల సభను విజయవంతం చేయాలని పిలుపు. మహిళా బిల్లుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు, పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు. టూ వీలర్ల సేఫ్టీపై జ్యోతిష్మతి విద్యార్థిని ఘనత. ప్రభుత్వానికి నచ్చి 12 లక్షలు మంజూరు. త్వరలో పూర్తి కానున్న ప్రాజెక్టు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ ఇండియా కూటమి అసలు రంగు బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని, దేశంలోని ప్రతి తల్లి, అక్క, చెల్లి, కుమార్తెకు అవమాన దినమని చెప్పారు. కాంగ్రెస్ కాలకూటమి విషయం కక్కిందన్నారు. మహిళా హక్కుల్ని కబళించడం రాజకీయ పాపమని చెప్పారు. మహిళా బిల్లుని అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకి మాత్రమే పదవులుండాలా అని ప్రశ్నించారు. రాహుల్, రేవంత్ ముమ్మాటికి మహిళా ద్రోహులేనని ఆరోపించారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను పదే పదే ఓడిస్తూ చీకొడుతున్న ఆ పార్టీ నేతలకి జ్ఞానోదయం కలగడం లేదన్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల కాంగ్రెస్ ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణులు తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లుని అడ్డుకుని వీగిపోయేలా చేయడం సరికాదని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మహిళల పట్ల కాంగ్రెస్ ఇండియా కూటమికి ఉన్న చిత్తశుద్ది ఏంటో ఈ బిల్లు అంశంతో తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రెస్ ఇండియా కూటమి మహిళా లోకానికి తీవ్ర అన్యాయం చేశాయన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించి కాంగ్రెస్ ఇండియా కూటమి చరిత్రలో మహిళా ద్రోహులుగా మిగిలిపోయారని విమర్శించారు. మహిళల్ని చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మేము మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా దేశంలో ఉన్న ప్రతి మహిళను గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది అందరిపైన. అలాంటి ప్రతిపక్షాలు నిన్న మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన బిల్లును వీగిపోయేటట్టు చేసిన ప్రతిపక్షాలు మరొకసారి మహిళా వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. నిజ స్వరూపం బయటపడడం జరిగింది. అలాగే దేశ వ్యతిరేక పార్టీగా, మహిళల బిల్లుకు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ అనేది వాళ్ళ నిజ స్వరూపం నిన్న పార్లమెంట్ సాక్షిగా బయటపడడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్న మహిళలందరినీ అగౌరవపరిచి మీరు సంబరాలు చేసుకుంటున్నారా? ఈ సంబరాలు ఏ రకంగా చేసుకున్నారు? వీగిపోయిన బిల్లును మీరు వీగిపోయింది, మహిళా బిల్లు వీగిపోయింది అని సంబరాలు చేసుకున్నారు. నిన్నటి రోజు చీకటి రోజుగా మిగిలిపోతుంది. మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజు. అంటే ప్రజల యొక్క మహిళల యొక్క గౌరవాన్ని, మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పూర్తిగా ఇది అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మరియు విపక్షాలు చేసినాయి. ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా, మేనిఫెస్టోలో రాసిన ప్రకారంగా మరి అందరూ వస్తారు, ప్రమాణాలు చేస్తారు, కానీ మాటకు కట్టుబడి ఉండి మరి మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో మరియు అందరూ మహిళల యొక్క గౌరవాన్ని కాపాడుతూ చట్టసభలో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఏప్రిల్ 17వ తేదీ మహిళల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన చీకటి రోజని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 1996 సంవత్సరంలో సైతం కాంగ్రెస్ అడ్డుకుందని గుర్తు చేశారు. 1998, 1999, 2002, 2003లోనూ బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటి మిత్రపక్షాలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. మోడీ ముందు చూపుతో మళ్లీ మహిళా రిజర్వేషన్ల బిల్లుని ప్రవేశపెడితే చర్చలు జరగకుండా అడ్డుకుని బిల్లుకు వ్యతిరేకం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలేనని ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. మహిళల ఆశల్ని అడియాసలు చేసి వారి అవకాశాలకి గండి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీనని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో 2-3 మైనార్టీని సంపాదించి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే మహిళా సోదరిమణులందరికీ కూడా ఒక చీకటి దినంగా ఏప్రిల్ 17 మిగిలిపోనున్నది. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17, 2026 అనేది మహిళా సోదరిమణులందరి జీవితాల్లో కూడా ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన రోజుగా మారిపోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా 1986లో అప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆయనకు మద్దతు లేకపోవడంతో ఆ బిల్లును పెట్టే ప్రయత్నం చేయలేదు. దాని తదనంతరం 1998లో కానీ, 1999లో కానీ, 2002లో కానీ, 2003లో కానీ మరి వాజ్పేయి గారు బిల్లు పెడదామంటే 2/3 సపోర్ట్ లేకపోతే అప్పుడు కూడా 4 సార్లు అడ్డుకున్నటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీ విఫలమైందని రాష్ట్ర ఆర్టీసీ కార్మిక సంఘ నేత థామస్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో ఏప్రిల్ 22వ తేదీన సమ్మెకు పిలుపునివ్వగా ఇందుకు సమాయత్తంగా నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో థామస్ రెడ్డితో పాటు కార్మిక సంఘ నేతలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సమ్మె సన్నాహక భాగంలో రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం కలిసి ఇలా ఆర్టీసీ కార్మికులను కావాలని చెప్పి సమ్మెకు పంపించడం జరిగింది. సమ్మె చేయాలనే సంకల్పం మాది కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆర్టీసీలో ఈ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. 2.5 సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తూ ఇలా ఆర్టీసీ నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసింది ఈ ప్రభుత్వం. ఆర్టీసీ ఆస్తులనే కాకుండా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కార్మికులందరినీ బయటకు పంపించేటువంటి శ్రీకారానికి చుట్టింది. కాబట్టి ఇలా కార్మికులంతా సమ్మె తప్ప వేరే మార్గం లేదు. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ పిలుపు మేరకు కార్పొరేట్ జిహాదీని అరికట్టాలంటూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. హిందూ అమ్మాయిలను మేల్కొల్పుతూ హిందూ సమాజం ఈ జిహాదీలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని విహెచ్పి జిల్లా కార్యదర్శి ఆదిమూల విద్యాసాగర్, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. నాసిక్లో వెలుగు చూసిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న లవ్ జిహాదీ కుట్రలను హిందువులు తిప్పికొట్టాలన్నారు. అటవీ భూములు, ప్రభుత్వ భూములు, సైనిక, రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించడం దారుణమన్నారు. ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందూ కుటుంబాలను వేధించడం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూల విద్యాసాగర్, తోట ప్రదీప్ కుమార్, కన్నం శంకర్, జిల్లా కార్యదర్శి తోట రాజేందర్, విఠలాచారి, బొమ్మకంటి కిషన్, విహెచ్పి, బజరంగ్ దళ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మనకి లహు జిహాద్ విషయంలో అవుతుందో టీసీఎస్ కాకుండా ఐటీ కంపెనీలు అన్నికల్లా ఇటువంటి జరుగుతున్నాయి. మొన్న బయటపడింది కనుక ఇవి అర్థమవుతున్నాయి. ఇన్ని రోజులు చెప్పినప్పటికీ ఎవరిని లేదు. ఏ గవర్నమెంట్ కూడా దీన్ని తెలిసినప్పటికీ పట్టించుకోవట్లేదు. లహు జిహాద్ అనేది ఒక అమ్మాయిల మీదనే కాకుండా అన్నిటి విషయాలు ఆలోచిస్తున్నారు. విష ప్రయోగాలు చేస్తున్నారు, ఫుడ్ మీద చేస్తున్నారు, భూమి మీద చేస్తున్నారు. వాళ్ళు ఏది అవకాశం ఉంటే అవకాశం ఒక ఓన్లీ షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లు, మెడికల్ ఏజెన్సీలు, హాస్పిటల్స్, మెయిన్ కీ పోస్ట్లో వాళ్ళు ఉండడం, మిగతా టోటల్ హిందూ సమాజం, హిందూ అమ్మాయిలు మాత్రమే అలా పనిచేస్తున్నారు. కేంద్ర పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్లను అరికట్టడానికి ఈరోజు కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం, దాంతోపాటు కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి నాసిక్ ఎంఎన్సీ కంపెనీలో
దాదాపు 300లకు పైగా హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ మత మార్పిడి పేరుతోటి మతం మార్చు, అదేవిధంగా మన భాగ్యనగర్లో పంజాగుట్టలో కానీ కుకట్పల్లిలో కానీ లవ్ జిహాద్కు గురైనటువంటి హిందూ అమ్మాయిలు ఈరోజు ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఉగ్ర సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి అరికట్టాలనే ఉద్దేశంతో కరీంనగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా హిందూ సమాజాన్ని మేల్కొల్పుతూ హిందూ అమ్మాయిలను జాగృతం చేయడం కోసం ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నాసిక్లోని టీసీఎస్లో జరిగినటువంటి ఘటనను మరియు అదేవిధంగా దేశం లోపల జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ కుట్రలను, అదేవిధంగా భూములు ఆక్రమించుకోవడము, రైల్వే భూములు ప్లస్ సైనిక భూములు ఇవన్నిటినీ ఆక్రమించుకోవడము, అదేవిధంగా ఈ యొక్క జిహాదీ మూకలు లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, అనేక జిహాదులు ఈ యొక్క దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కుట్ర పన్నుతున్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న డివిజన్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. నగరంలోని న్యూ శ్రీనగర్ కాలనీలో ఎస్డబ్ల్యూజీ డ్రైన్ పనుల్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ ను ఆకుల నర్మదా నర్సన్న తమ స్వంత ఖర్చుతో రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్న డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ముకరంపుర థర్డ్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి ప్రీ స్కూల్ మేళాతో పాటు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకి మొబైల్ ఫోన్ల వాడకం, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. సిడిపిఓ సబిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీజీ ప్రథమ్, మాస్టర్ ట్రైనర్ రాజేందర్ పిల్లలకు ఆటలాడించారు. అంగన్వాడీ టీచర్ వనజ పిల్లలతో పాటలు, కథలు చెప్పించారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలు చాలా చురుగ్గా తయారవుతున్నారని సిడిపిఓ సబిత అన్నారు. నిత్య జీవితంలో సమయం లేక పిల్లలకి మొబైల్ ఫోన్లను ఇచ్చి బానిసల్ని చేస్తున్నారని తెలిపారు. బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకి పెట్టడం ద్వారా పిల్లలు ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత, సూపర్వైజర్ నిర్మల, బీసీ సతీష్, పీజీ ప్రథమ్, రాజేందర్, డిహెచ్ఈడబ్ల్యూ శ్రీలత, అంగన్వాడీ టీచర్ వనజ, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. లివర్ సమస్యలకు ఆల్కహాల్ ఒకటే కారణం కాదని, అనేక కారణాలతో లివర్ డ్యామేజ్ అవుతుందని మెడికవర్ వైద్యులు అన్నారు. వరల్డ్ లివర్ డేను పురస్కరించుకుని మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. రెగ్యులర్ గా ఆల్కహాల్ సేవించడం వల్ల స్లోగా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. కల్తీ ఆహారం, కల్తీ నూనెల కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అవుతుందన్నారు. పారాసిటమాల్ మాత్రలు వాడడం ద్వారా లివర్ పై ప్రభావం చూపుతుందన్నారు. నిరంతర అలసట, కండరాల క్రాంప్స్, తల తిరగడం, గుండెదడ, చేతులు లేదా కాళ్లలో మొద్దుబారడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు ప్రణీత్, దిలీప్ రెడ్డి, తాహా, వినయ్, ఉపేందర్ రెడ్డి, ప్రియాంక, కోట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా మంది మనం లివర్ అనగానే ఆల్కహాల్ గురించి ఎక్కువ ఆల్కహాల్ గురించే చూస్తుంటాం. కొంతవరకు హెపటైటిస్ బీసీ ఐడియా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఫుడ్ వల్ల హెపటైటిస్ ఏ అండి కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు అవేర్నెస్ ఉంది. కాకపోతే చాలా మంది తాగడం వల్ల లివర్ ఖరాబ్ అవ్వాలనుకుంటాం. కానీ బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ అలవాట్లు లేకపోయినప్పటికీ ఈరోజు లివర్ డే సందర్భంగా ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి మనం ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో లివర్ అనేది మన బాడీలో పెద్ద ఆర్గాన్, ఎండోక్రైన్ ఆర్గాన్ అన్నమాట. సో అదేంటంటే దానికి బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ కూడా డైరెక్ట్గా లివర్లోకి వెళ్తుంది.
లివర్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా శుద్ధి చేసి అవి మళ్ళీ బ్లడ్లోకి గుండెకి పంప్ చేస్తుంది అనమాట. ఐడియా ఉంటుంది. సో కామన్గా మనం హిందీలో ఒక టాక్ లైక్ ఇలా దిల్ కా ధడకన్ అంటారు. దిల్ కా ధడకన్ అంటే హార్ట్ బీట్, రైట్ నా హార్ట్ బీట్. అట్లనే జిగర్ కా టుకుడా, జిగర్ కా టుకుడా అంటే చిన్నది టుకుడా. దిల్ కా ధడకన్, జిగర్ కా టుకుడా. దిల్ కా ధడకన్ ఎంత ఇంపార్టెంటో జిగర్ కా టుకుడా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. సో జిగర్ అంటే లివర్ అంటే చాలా మందికి లైక్ దాని గురించి ఐడియా లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్. సార్ చెప్పినట్టు మెడికల్ గ్యాస్లో కానీ సర్జికల్ గ్యాస్లో సార్ వాళ్ళు చెప్పినట్టు కానీ. ఆ విద్యార్థిని అందరిలాంటి అమ్మాయి బీటెక్ చేస్తూ ఫైనల్ ఇయర్ చేరుకుంది. కానీ తనకు ఏదో వెలితి ఉన్నది. బీటెక్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారు. కానీ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఆటోనమస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న పెర్కరి శ్రీచందన మాత్రం తను చదివిన చదువు వల్ల దేశానికి ఎంతో కొంత ఉపయోగపడాలని తన ఆలోచనలకు పదును పెట్టింది. ఇంజనీరింగ్ విద్య అంటే ఆటలు కాదు, అదొక దేశ భవిష్యత్తుకు పునాది కోర్సు అని భావించింది. అధ్యాపకులు సైతం కేవలం చదివి ఏదో ఉద్యోగం చేయడమే కాదు, మీకంటూ ఏదో ఇన్నోవేటివ్ ఉండాలని తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన మాటలు తన మైండ్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తను ఫైనల్ ఇయర్ ప్రారంభంలో తన తండ్రికి జరిగిన బైక్ యాక్సిడెంట్ తన ఆలోచనలకు రూపం దాల్చింది. ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడు కార్లలో వెళ్లే వారికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మరి బైకర్లకు ఎందుకు ఉండకూడదు, వారి ప్రాణాలు ఎందుకు కాపాడకూడదనే ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె అధ్యాపకులకు చెప్పింది. వారు సైతం ఆ అమ్మాయి ఆలోచనను మెచ్చుకున్నారు. ఆ సమయంలోనే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ హ్యాకథాన్ 5.0 నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలియడంతో శ్రీచందన తన ప్రాజెక్టు స్మార్ట్ వేరబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2-వీలర్ రైడర్ సేఫ్టీ అనే అంశంపై దరఖాస్తు చేసుకుంది. తన ఆలోచనలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ బాగుందంటూ తన ప్రాజెక్టు రూపకల్పనకు 12 లక్షలు మంజూరు చేశారు. ఇప్పుడు ఆమె ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కరీంనగర్ జిల్లాలో చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మందికి రాని ఆలోచన ఆమెకొచ్చింది. కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఉండడంతో ఎంతో మంది కారు ప్రమాదాల బారి నుండి బయటపడి ప్రాణాలను రక్షించుకుంటున్నారు. ఇప్పుడు శ్రీచందన ప్రాజెక్టు సక్సెస్ అయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడే గొప్పతనం మన కరీంనగర్కు దక్కనుంది. తన ప్రాజెక్టు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. త్వరలోనే నిధులు ఆమె ఖాతాలోకి జమ కానుండగా నెలలోపు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనుంది. సో నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫర్ 2-వీలర్ రైడర్ సేఫ్టీ. సో ఇప్పుడు ఎట్లా అంటే ఒక బైక్ నడిపే వాళ్ళకి ఏ సెక్యూరిటీ ఉండదు, ఒక హెల్మెట్ మాత్రమే ఉంటుంది. సో హెల్మెట్ ఏంటిదంటే మొత్తం ఓన్లీ ఒక హెడ్ మాత్రమే కవర్ చేస్తుంది. నేను చేసే ఎయిర్ బ్యాగ్ ఎట్లుంటుందంటే మొత్తం ఫుల్ బాడీ కవర్ అయిపోతుంది. ఎట్లా అంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో కనీసం ఒక బైక్ అని ఉంటుంది. ఖచ్చితంగా 8th క్లాస్ పిల్లవాడు కూడా బైక్ నడపడానికే చూస్తాడు, బాగా అట్రాక్ట్ అవుతారు ఆ బైక్కి. సో దాని మూలన చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ మోర్ దెన్ 1.6 మిలియన్ మెంబర్స్ చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ ద్వారానే, ఎస్పెషల్గా బైక్ యాక్సిడెంట్స్ ద్వారా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఫర్దర్గా డెవలప్ చేద్దామని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. మాది కరీంనగర్ జిల్లా కేంద్రం. మా నాన్న రవీందర్రావు డ్రైవర్, అమ్మ స్వప్న గృహిణి, చెల్లె అర్చన బాసరా ఐఐటీలో చదువుతోంది. ఒకసారి మా నాన్నకు యాక్సిడెంట్ కావడంతో దెబ్బలు తగిలాయి. అప్పుడే అనిపించింది బైకర్లకు కూడా ఏమీ కాకుండా ఏదో ఒకటి చేయాలని. మా ప్రొఫెసర్లు కూడా ఇంజనీరింగ్ అంటే కేవలం పట్టా కోసం కాదు, దేశానికి ఏదైనా చేయాలని కౌన్సిలింగ్ ఇస్తుండేవారు. దాంతో నాకు మరింత కసి పెరిగింది. తను ఏదైనా సాధించినప్పుడే తన ఇంజనీరింగ్ పట్టాకు అర్థం ఉంటుందని భావిస్తూ ఉండగానే ఎంఎస్ఎంఈ నుండి నోటిఫికేషన్ వచ్చింది. దాంతో తన ఆలోచనల ప్రాజెక్ట్ అయిన 2-వీలర్ సేఫ్టీ పేరుతో దరఖాస్తు చేసుకోగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తయారీకి కావాల్సిన 12 లక్షలను మంజూరు చేసింది. త్వరలోనే నిధులు తన ఖాతాలో జమ అవుతాయి. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తాను. ఇది కనుక సక్సెస్ అయితే దాని పేటెంట్ హక్కులు సైతం నాకే వస్తాయి. తనకు పెద్ద వ్యాపారంతో పాటు తనకు బైకర్లు కూడా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందడం కనిపించింది అంటూ శ్రీచందన చెప్పుకొచ్చింది. జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్రావు శ్రీచందనను అభినందించారు. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకుంటే స్టేట్ గవర్నమెంట్స్లో కానీ ఏవి కానీ డెవలప్ అయ్యి తెచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను.
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జ్యోతిష్మతి విద్యా సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని జువ్వాడి సాగర్రావు తెలిపారు. ఈ విజయంతో సంస్థల్లో విద్యార్థుల్లో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాలు మరింత వెలుగులోకి వచ్చాయని ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ సాగర్రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, అకాడమిక్స్ డీన్ డాక్టర్ పికే వైశాలి, విద్యార్థిని శ్రీచందనను అభినందించారు. ఆమె సాధనకు ప్రశంసలు తెలియజేసి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన ఫ్యాకల్టీ సభ్యులు అందించిన మార్గదర్శకతను ప్రత్యేకంగా కొనియాడారు. Ms. P. Sri Chandana, who has participated in MSME Hackathon, which was conducted by AVN College at Hyderabad, and she has been approved a grant of rupees 12 lakhs from MSME Government of India. Ms. Sri Chandana has basically competed with many students which have been competing in AVN College across India, and she has been granted this particular grant for carrying out her project further. Her project is entitled Smart Wearable Airbag System for Two-Wheeler Rider Safety. ఈ కాలేజీలో ఇప్పుడు రీసెంట్గా MSME హ్యాకథాన్ 5.0 జరిగింది. ఆ ప్రోగ్రాంలో మన ఫైనల్ ఇయర్ అమ్మాయి ఈసీ అమ్మాయి ఒక ప్రాజెక్ట్ అప్లోడ్ చేశారు. ఆ అప్లోడ్ చేసిన ప్రాజెక్టుగా సేఫ్టీ రిలేటెడ్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్, హౌ టు సేవ్ ఏ రైడర్ ఫర్ ఇయర్ బ్యాగ్ సిస్టమ్ అట్లాంటి ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో మన కాలేజీ అమ్మాయికి 12 lakhs సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. మన ఈ జ్యోతిష్మతి కాలేజీ చైర్మన్ గారికి, తర్వాత సార్లందరికీ నా యొక్క నమస్కారాలు సార్. మా కూతురు ఒక బైక్, శ్రీ చందన, పెరకారి శ్రీ చందన మా కూతురు సార్. మా కూతురు ఒక బైక్ మీద పోయే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పోతే ఎట్లా సేఫ్ ఉండాలి, ఎట్లా ఉండాలి ఒకటి ఎయిర్ పిల్ తయారు చేసింది సార్. ప్రాజెక్టు అది సక్సెస్ అయింది సార్. మాకు గవర్నమెంట్ నుంచి ఒక 12 లక్షలు శాంక్షన్ చేసింది సార్. భూ సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి రైతులు, ప్రజల్ని ఆదుకోవాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో ప్రజామిత్ర మండలి ఆధ్వర్యంలో ధరణి, భూభారతి 2025 అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగర శివార్లోని రేకుర్తిలో గల 4500 ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్న వాటిని తొలగించాలని కోరారు. ధరణి, భూభారతి ఏర్పాటు అనంతరం వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇవి పరిష్కారం కాకపోవడంతో జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి భూ సమస్యల బాధితుల సంఘం అధ్యక్షులు మోహన్ రెడ్డి, తిమ్మాపూర్ మండలానికి చెందిన అంజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎద్దుల రాజశేఖర్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీల్ అహ్మద్, దళిత నాయకులు నల్లాల కనకరాజు, పోయినపల్లి చంద్రయ్య, పెద్దెల్లి శేఖర్, మేడి అంజయ్య, అడ్వకేట్ షాయిని మల్లేశం, అడ్వకేట్ ముజీబ్, భూ బాధితులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. దానికి రూల్స్ అనేటువంటిది 1989లో ఆ 71 చట్టానికి 1971 చట్టానికి 1989లో రూల్స్ ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్, చెన్నారెడ్డి గవర్నమెంట్లో. రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత సాదా బైనామీల మీద 90% ఆఫ్ ద భూములు తెలంగాణలో సాదా బైనామీల ద్వారానే కొనుగోలు చేయడం జరిగి పట్టాదారుగా నమోదు కాక కేవలం కబ్జా కాలంలోనే ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కూడా కబ్జా కాలంలోనే ఉంటున్నటువంటి వీళ్ళందరికీ కూడా సాదా బైనామాలను రెగ్యులరైజ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి 89లో ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. దాన్నే ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ద సింపుల్ సేడ్ అనేటువంటి కార్యక్రమం ఆర్ఓఆర్ క్లెయిమ్స్ అనేది 89లో ప్రారంభం చేసింది. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో హనుమాన్ స్వాములు భక్తులకి చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం 11వ రోజుకు చేరింది. మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో పలువురు హనుమాన్ దీక్షాపరులు భక్తులకి దాతల సహాయంతో భోజనం వడ్డిస్తున్నారు. సోమారపు అనుష రాహుల్, కుమారుడు వన్స్, కూతురు రేవా సోమారపు అనుష రాహుల్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దాతలుగా వ్యవహరిస్తూ స్వాములకి అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, గూడూరి ప్రశాంత్, కప్పు శ్రీను, అభినయ్ రెడ్డి, రమేష్, రాజేష్, బొల్లు నరేందర్, బండారి శ్రావణ్, గురువయ్య, విద్యాసాగర్, హనుమాన్ స్వాములు భక్తులతో పాటు గోవింద సేవాపతి మహిళా స్వాములు పాల్గొన్నారు. వారి అనుష రాహుల్ గారుల పెళ్లి రోజు సందర్భంగా మనకి అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే సోమారపు అనుష, సోమారపు రాహుల్, వారి కుమారుడు వంశీ,
కూతురు రేవా గారు మనకి ఈరోజు అన్నదానం. వారి పెళ్లి రోజు సందర్భంగా ఒకసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై హనుమాన్, అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, భిక్షాం దేహి చ పార్వతి, అన్నపూర్ణ మాతాకి జై శ్రీరామ్, జై హనుమాన్. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు లైఫ్ మెంబర్ క్లబ్ కార్యక్రమం కరీంనగర్లో ప్రారంభించారు. పలువురు క్లబ్ సభ్యులు జీవితకాల సభ్యత్వం కోసం ఒకేసారి చెల్లింపు చేశారు. విదేశాల్లో జీవితకాల సభ్యత్వం లేకుండా ప్రతి సంవత్సరం సుమారు 10,000 నుండి 15,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని ఎలగంతుల శ్రీనివాస్ అన్నారు. కానీ భారతదేశంలో మాత్రం స్వదేశీ సంస్థ అయిన అలయన్స్ క్లబ్లో కేవలం 11,000 చెల్లించి జీవితకాల సభ్యత్వం పొందవచ్చని చెప్పారు. విదేశీ సంస్థల్లో డబ్బు ఖర్చు చేయకుండా స్వదేశీ సంస్థలో చేరాలని సూచించారు. అలయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం ఏప్రిల్ 24వ తేదీన కరీంనగర్లోని ఐఎంఈ హాల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్, కార్యదర్శి గుగ్గిళ్ల సత్యం, కైరం ఆంజనేయులు, అబ్దుల్ కుదూర్, శ్రీనివాస్, కోల అన్నారెడ్డి, జిల్లా గవర్నర్ మహేష్, ప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి, శ్యామ్, నాగేశ్వర్, కుమారస్వామి, అచీవర్స్ వెంకటేశ్వర్లు, నాగరాజు, సుధాకర్, టీవీ రావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. District 137A. Long live District 137A. Long live District 137A. Jai Bolo Bharat ki Jai. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా మానకొండూరు మండల కేంద్రంలోని పల్లమీది చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని బీజేపీ నాయకులు దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకోవడాన్ని తప్పుపడుతూ చౌరస్తాలో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నినదించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు ఆవుదుర్తి విజయ అన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో మహిళా లోకం తగిన రీతిలో బుద్ధి చెప్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం కిరణ్, శీలం కుమార్, భాషబోయిన ప్రదీప్ యాదవ్, మీసా రమణయ్య, ఎదులాపురం అశ్విన్ తేజ, ఆరెల్లి శ్రీహరి, మాచర్ల కోటేశ్వర్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్లో జరిగిన నారీ శక్తి మహిళా సంబంధించిన బిల్లును మరి నరేంద్ర మోదీ గారు 131వ రాజ్యాంగ సవరణలో భాగంగా మరి ఈ యొక్క మహిళా బిల్లును నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన దృష్ట్యా మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలైనటువంటి పార్టీలు ఈ మహిళా నారీ శక్తి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఈ యొక్క ఏప్రిల్ 15ను చీకటి రోజుగా భావించడం చాలా దురదృష్టకరం. నారీ శక్తి అంటే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ మరి రాజకీయంలో రాణించకుండా అడ్డుపడ్డ పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు యావత్ భారతదేశ మహిళలు కళ్ళ కట్టినట్టు వాళ్ళు వ్యతిరేకించిన విధానాన్ని ఈరోజు భారతదేశ మహిళలు వారి యొక్క కళ్ళతో చూసినారు. ఏదైతే నిన్న జరిగిన పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్లు, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు, ఎంపీ నియోజకవర్గాలు మరియు ఎమ్మెల్యే నియోజకవర్గాల పెంపు విషయంలో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి సభ్యులు, ఎంపీలు వారు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రతిపక్షం రాహుల్ గాంధీ వారి యొక్క ప్రతిపక్షాలు అన్ని కూడా మహిళా బిల్లుకు మేము అనుకూలంగా ఉన్నాయని స్టేట్మెంట్లు ఇచ్చి ఈరోజు కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండల కేంద్రంలో సాధనాసూర్ల ఇంద్రజాల విన్యాసాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. సాధనాసూర్ల ప్రత్యేక కళ అయినటువంటి కనికట్టు, ఇంద్రజాల వారు విన్యాసాలతో ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలతో ప్రజల్ని అలరిస్తుంటారు. నేర్చుకున్న విద్యతో చూపర్లని ఆకట్టుకుంటారు. పద్మశాలి కులానికి చెందిన వీరు వారి కళల్ని ప్రదర్శించి గ్రామాల్లో స్థానిక పద్మశాలి సభ్యులు వీరికి ఆశ్రయం ఇచ్చి భోజన వసతుల్ని ఏర్పాటు చేస్తారు. నేటి ఆధునిక యుగంలో ప్రాచీన కళలకు జీవం పోస్తూ నేటి తరాన్ని కూడా సాధనాసూర్లు వాటి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం అభినందనీయమని స్థానికులు తెలిపారు.
అక్క ఉంటాడు. ప్రపంచానికి వేదాలెన్ని? అరే ప్రపంచానికి వేదాలు చంద్రుడు 4 వేదాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరి, హనుమాజీపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ పారానంది అశోక్లను జిల్లా కేంద్రంలోని డీఆర్డీఓ శ్రీధర్ సాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం 1000 రూపాయల నగదు అందజేసి అభినందించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు అత్యధిక పని దినాలు కల్పించి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంలో హాజరు నమోదు చురుగ్గా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించడంలో చక్కని ప్రతిభను కనబర్చినందుకు ప్రోత్సాహకంగా వీరిని అభినందించినట్లు ఆర్డీఓ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ లింగమూర్తితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 20 తేదీన జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు హరీష్ రావు, కౌశిక్ రెడ్డితో కలిసి కేటీఆర్ వెళ్తుండగా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దేవేందర్ రెడ్డి అతిథి గృహానికి విచ్చేశారు. కాగా ఆయనకు నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు భారీ స్వాగతం పలికారు. అనంతరం సభ నిర్వహణ, జన సమీకరణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తో పాటు పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారు. నియోజకవర్గం నుండి వేలాది మంది తరలి రావాలని, సమయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ సూచించారు. అనంతరం ఆయన పార్టీ నాయకుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు సిద్దం వేణు, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయని వెంకటరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, ఎడ్లబుచ్చిరెడ్డి, సర్పంచులు అవదుర్తి రామకిషన్, దుర్గం శ్రీనివాస్, సల్ల మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షంగా బాగా పనిచేసి ఏప్రిల్ 24వ తేదీన అశోక్ నగర్ లోని జేఎన్ కన్వెన్షన్ హాల్లో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వాసవి మాత హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మాడూరు మల్లేశం అన్నారు. నగరంలోని అశోక్ నగర్ లో గల వాసవి మాత ఆలయంలో హిందూ సమ్మేళన పోస్టర్ను విడుదల చేశారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఖచ్చితంగా ఉందని చెప్పారు. హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో హిందువులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్, ట్రెజరర్ కొలిపాక తిరుపతి, హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో బస్తీన పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో హిందూ సమ్మేళనం చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణం కావాలని కోరుకుంటున్నాము. మన హిందువుల మీద ఎన్ని అరాచకాలు అవుతున్నాయో అన్ని అరాచకాలు అవుతున్నాయి. దాని సందర్భంగా ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో పెట్టడం జరుగుతుంది. మన కరీంనగర్లోని అశోక్ నగర్ జేఎన్ ముందరిలో 24 శుక్రవారం సాయంత్రం నిర్వహిస్తున్నాము.
ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం లోపల హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని మన ధర్మాన్ని మనం రక్షిస్తూ హిందువులుగా మరి మనం జీవన శైలిని ఏ విధంగా ముందుకు సాగించాలన్న విషయం మీద మనందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పడడానికి మనందరూ హిందూ సమ్మేళనం లోపల మాతలు పురుషులు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి. ప్రస్తుత కాలంలో విద్యార్థులు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థుల సమ్మేటివ్ 2 పరీక్షలు ముగియడంతో ఉదయం విద్యార్థులకి దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతిని ప్రశంసిస్తూ సంవత్సరమంతా కష్టపడి చదివినందుకు అభినందనలు తెలిపారు. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు. వినోదంతో పాటు వ్యక్తిత్వ వికాసం సాధించేలా సమతుల్యత పాటించడం అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 23న విద్యార్థుల ప్రగతి పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ వాహనదారులకి అవగాహన కల్పించారు. ఒక్కొక్కరికి గులాబీ పువ్వు అందజేస్తూ ట్రాఫిక్ నిబంధనలపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు కుమారస్వామి, సంజీవ్, అంజయ్య, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో థర్డ్ ఫేజ్లో భాగంగా అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా తిరిగి రాండి. మనం ఎక్కడైతే ఎందుకు ఏ పరంగా క్షేమంగా తిరిగి రాలి, రోడ్ అవేర్నెస్ సంబంధించిన విషయంలో ఈరోజు చాలా ప్రమాదాలు కనుక చూసుకున్నట్లయితే కనుక రోడ్ యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. అందుకోసమే గవర్నమెంట్ ఎవ్రీ మంత్లో ఒక 1 వీక్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాన్ని ఏ విధంగా అయితే వాహనదారులు వైలేషన్ చేస్తున్నారు వాటి మీద ఖచ్చితంగా ఒక అవేర్నెస్ని కల్పించాలి. ప్లస్ అవేర్నెస్ని కల్పించుకుంటూ వాళ్ళు చేసినటువంటి వైలేషన్ ఏదైతే దాని మీద ఫైన్లు జనరేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ తెలియపరచాలన్న ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తంలో అందరికీ యాక్సిడెంట్లు తగ్గించాలి. యాక్సిడెంట్ రహిత ప్రమాద రహిత ఏదైతే రోడ్డు మీదకి చాలా ప్రాణాలు కోల్పోయి జీవితాలు ఈరోజు అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి రోజులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో ఈరోజు లాస్ట్ డే అరైవ్ అండ్ అలైవ్ ప్రోగ్రామ్ థర్డ్ ఫేజ్లో ఈ రోజున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఏంటంటే ఎవరు కూడా మేము వైలేషన్ చేసినటువంటి వాహనదారులకు కూడా ఎవరు కూడా మేము ఈరోజు ఫైన్ తెలుసుకోలేదు. అందుకే నో ఎన్ఫోర్స్మెంట్ డేగా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఆ ఎన్ఫోర్స్మెంట్ డే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.